ఈరోజు మనకి ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్స్ వాళ్ళకి సెకండ్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి డేటా స్ట్రక్చర్స్ నుంచి ఈరోజు సర్క్యులర్ లింక్ లిస్ట్ గురించి చూద్దాము. సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటే ఏంటంటే కనుక ఇక్కడ ఇప్పటి వరకు మనము సింగిల్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్ గురించి చెప్పుకున్నాం కదా. సర్క్యులర్ లింక్ లిస్ట్ గురించి కూడా చెప్తాం. ఇక్కడ లింక్ లిస్ట్ అంటే ఏంటి అంటే కనుక ఒక లిస్ట్ అనేది అంటే నోట్స్ అనేవి ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. దాన్నే లిస్ట్ అంటున్నాము. ఓకేనండి, దీన్నే లింక్ లిస్ట్ అని కూడా అంటున్నామాట అండి. ఇక్కడ నోడ్ అనేది ఉంటుంది. నోడ్కి ఏముంటుంది అంటే కనుక డేటా ఐటమ్ ఉంటుంది, దాంతో పాటుగా అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. అంటే ఒక నోడ్కి ఒక అడ్రస్ ఉంటుంది. ఆ నోడు తో కనెక్ట్ అయ్యి ఇంకొక నోడ్ అనేది ఆ అడ్రస్తో ఇంకో నోడ్ అనేది కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకేనండి, ఇలా చూస్తే కనుక మనకి సింగిల్ లింక్ లిస్ట్ చూస్తే కనుక ఇక్కడ సర్క్యులర్ చెప్పే ముందు ఒకసారి సింగిల్ లింక్ లిస్ట్ చూద్దాం. సింగిల్ లింక్ లిస్ట్ చూస్తే కనుక ఏముంటుంది అంటే కనుక ఫస్ట్ నోడ్ ఇలా దీన్నే చూపిస్తున్నాను. హెడర్ అనే నోడ్ ఉంటుంది. హెడర్ అంటున్నాం కదా, హెడర్ నోడ్ అంటే ఏంటంటే కనుక లేదా హెడ్ నోడ్ అంటున్నాం. దీని అర్థం ఏంటి అంటే కనుక ఫస్ట్ నోడు ఏదైతే ఉందో ఆ నోడ్కి ఓన్లీ అడ్రస్ మాత్రమే ఉంటుంది, డేటా అనేది ఉండదు, డేటా ఐటమ్ ఉండదు. దాన్ని హెడర్ నోడ్ అంటాం. ఓకేనండి, ఆ నోడు ఏమవుతుంది అంటే కనుక నెక్స్ట్ నోడ్తో కనెక్ట్ అయి ఉంటుంది. మరి దీని యొక్క అడ్రస్ ఏంటి అంటే కనుక ఏదైతే హెడర్ నోడ్ ఉందో ఆ హెడర్ నోడ్కి అడ్రస్ ఉంటుంది అంటున్నాం కదా. ఆ దేనిది అంటే కనుక ఫస్ట్ నోడ్ యొక్క డేటా ఫీల్డ్. ఓకే, సారీ, ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఆ హెడర్ నోడ్ యొక్క డేటా ఫీల్డ్ కింద ఉంటుంది. ఓకేనండి, ఈ విధంగా ఆ నోడ్స్ అనేవి ఆ విధంగా కనెక్ట్ అయి ఉంటాయి. అంటే సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ ఫస్ట్ నోడ్ యొక్క డేటా ఫీల్డ్ కలిగి ఉంటుంది. ఆ విధంగా లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో దానికి ఓన్లీ ఏముంటుంది అంటే దానికి డేటా ఐటమ్ మాత్రమే ఉంటుంది, లింక్ అనేది ఉండదు. ఓకేనండి, లింక్ వచ్చేసి నల్ అని తీసుకుంటాము. లాస్ట్ నోడ్కి లింక్ నల్ తీసుకుంటాము, ఫస్ట్ నోడ్కి డేటా ఐటమ్ నల్ అని తీసుకుంటాం. ఓకేనండి, ఈ విధంగా మనకి సింగిల్ లింక్ లిస్ట్ అనేది ఉంటుంది. ఇక సింగిల్ లింక్ లిస్ట్ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కనుక లాస్ట్ ఇలాగా మనము నోట్స్ని ఇన్సర్ట్ చేసి డిలీట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే కనుక మనకి ఫస్ట్లో నోడ్ని ఇన్సర్ట్ చేయవలసి వచ్చినా లేదా డిలీట్ చేయవలసి వచ్చినప్పుడు లేదా లాస్ట్లో ఇన్సర్ట్ చేసి డిలీట్ చేయవలసి వచ్చినప్పుడు ఏదైనా సరే ఏమవుతుంది అంటే కనుక అక్కడ కొంచెం స్పేస్ అనేది మెమోరీలో కొంచెం స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది అన్నమాట అండి. ఓకేనండి, వేస్ట్ అవుతుంది. మెమోరీ అనేది కొంచెం ఆ స్పేస్ ఏదైతే స్టోరేజ్ స్పేస్ ఏదైతే ఉందో అది లాస్ అవుతుంది అన్నమాట. దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి సర్క్యులర్ లింక్ లిస్ట్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ యూనిట్లో మనము సర్క్యులర్ క్యూస్ గురించి చెప్పుకుంటాం. అప్పుడు బాగా మీకు అర్థమవుతుంది. అసలు ఫస్ట్ సెకండ్ యూనిట్ చెప్పుకున్నాక ఫస్ట్ యూనిట్ చెప్పుకోవాలి. కానీ మన దాని ప్రకారంగా మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం కాబట్టి ఏంటంటే కొంచెం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. మీకు సెకండ్ యూనిట్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు అప్పుడు దీని గురించి బాగా బ్రీఫ్గా లింక్ లిస్ట్ ఏంటి, ఐటమ్స్ ఏంటి, నోట్స్ ఏంటి, ఇవన్నీ కూడా బాగా అర్థమవుతాయి. మేడం ఇక్కడ సర్క్యులర్ లింక్ లిస్ట్లో ఏం జరుగుతుంది అంటే కనుక సర్క్యులర్ లింక్ లిస్ట్లో లాస్ట్ నోడ్ అయినా ఏదైతే నోడ్ ఉందో ఆ నోడ్కి సంబంధించి లాస్ట్ నోడ్కి సంబంధించి దాని యొక్క డేటా అదే ఆ నోడ్ అనేది ఫస్ట్ నోడ్ అయిన హెడర్ నోడ్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. అంటే ఇక్కడ చూస్తే కనుక సర్క్యులర్ లింక్ లిస్ట్లో అసలు నల్ పాయింటర్ అనేది ఉండదన్నమాట. ఓకేనండి, ఒకసారి చూద్దాం, ఒకసారి డెఫినేషన్ చూద్దాం. సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటే ఏంటనేది. సర్క్యులర్ లింక్ లిస్ట్ ఈజ్ created by making the link field of the last node point to the first node in the list. చూసారండి, ఈ సర్క్యులర్ లిస్ట్ ఎలా ఉంది? లాస్ట్ నోడ్ యొక్క పాయింట్తో మనకి మళ్ళీ హెడర్ నోడ్ అంటే ఫస్ట్ నోడ్ అనేది చూడండి, ఫస్ట్ నోడ్ హెడర్ నోడ్ ఫస్ట్ నోడ్ కనెక్ట్ అయ్యింది. ఓకే అండి, లింక్ ఫీల్డ్ ఆఫ్ ది లాస్ట్ నోడ్ పాయింట్ టు ది ఫస్ట్ నోడ్ ఇన్ ద లిస్ట్. ఇంకా చూస్తే కనుక ఈ సర్క్యులర్ లింక్ లిస్ట్ చూస్తే కనుక ఇక్కడ నో నల్ పాయింట్ ఏది ఉండదన్నమాట. ఓకేనండి, ఇది లాస్ట్ నోడ్ కాదు కదా. అదే సింగిల్ డబుల్ అనుకుంటే కనుక ఇది లాస్ట్ నోడ్ అవుతుంది కాబట్టి ఇది నల్ ఉంటుంది. ఈ సర్క్యులర్ లింక్ లిస్ట్ ఏమవుతుంది? ఇటరేటివ్ వన్ రూటింగ్ మళ్ళీ జరుగుతుందంట. అంటే ప్రాసెస్ ఇటరేట్ అవుతుంది, అంటే రిపీట్ అవుతుంది మళ్ళీ. కాబట్టి ఏంటంటే కనుక లాస్ట్ నోడ్ యొక్క పాయింట్ ఉంటుంది ఫస్ట్ నోడ్. ఓకేనండి, ఫస్ట్ నోడ్ డేటా కింద ఈ విధంగా కనెక్ట్ అయి ఉంటుంది, ఈ విధంగా ఇటరేట్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఓకే అండి, ఇక్కడ చూస్తే కనుక మళ్ళీ చెప్తున్నా చూడండి. సర్క్యులర్ లింక్ లిస్ట్లో దెర్ ఇస్ నో నల్ లింక్
to indicate the end of the list. For this purpose, it uses a pointer called header. ఇది చూస్తే కనుక ఇది మళ్ళీ దేంతో ఉంటుంది, హెడర్తో అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ మరి ఇది లింక్ దీంతో కనెక్ట్ అయి ఉండాలి కదా డేటాతో, కాబట్టి ఇది ఫస్ట్ నోడ్ అనమాట అండి. ఈ ఫస్ట్ నోడ్తోనే మళ్ళీ హెడర్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట అండి. ఓకేనండి, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. చూడండి, సర్కులర్ లింక్ లిస్ట్ అంటే ఏంటంటే కనుక మళ్ళీ సర్కులర్ అవుతుంది అనమాట అండి ప్రాసెస్. అంటే ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు మన సర్కులర్ లింక్ లిస్ట్. సర్కులర్ గా ప్రాసెస్ అనేది అయిపోయింది అనేది ఏమి లేకుండా మళ్ళా లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఫస్ట్ నోడ్ తో కనెక్ట్ అయింది. ఫస్ట్ అనుకోండి, సెకండ్, థర్డ్, 4, 5, 6, 8 ఉన్నాయి అనుకోండి. 8 మళ్ళా 1 తో కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనండి, దీన్ని ఏమంటామంటే కనుక సర్కులర్ లింక్ లిస్ట్ అంటామన్నమాట. ఇక్కడ చూస్తే కనుక ఏంటంటే కనుక ఇది ఇట్ యూజెస్ ఏ పాయింటర్ కాల్డ్ ఏ హెడర్. హెడర్ ఏదైతే ఉందో అది హెడర్ దట్ స్టోర్స్ ది అడ్రస్ ఆఫ్ ది ఫస్ట్ నోడ్. ఇది ఎలా ఉంటుంది, అడ్రస్ ఆఫ్ ది దీని యొక్క అడ్రస్ తో ఇది కనెక్ట్ అయి ఉంటుంది ఫస్ట్ నోడ్. ద హెడర్ ఈజ్ యూజ్డ్ టు స్టాప్ ఇటరేటింగ్ త్రూ ద లిస్ట్ ఆఫ్టర్ ట్రావెల్సింగ్ ద లిస్ట్ వన్స్. ఒక్కసారి ఈ హెడ్ నోడ్ అనేది ఫస్ట్ మాత్రం ఉంటుంది, ఇంకా సర్కులర్ లిస్ట్ లో తర్వాత అనేది ఉండదన్నమాట. ఓకేనండి, ఇది సర్కులర్ లింక్ లిస్ట్. సర్కులర్ లింక్ లిస్ట్ అంటే ఏంటంటే కనుక లిస్ట్ ఏదైతే ఉందో ఆ లింక్ లిస్ట్ లో లాస్ట్ లిస్ట్ అనేది మళ్ళీ ఫస్ట్ లిస్ట్ లాస్ట్ నోడ్ యొక్క లింక్ ఫీల్డ్ అనేది ఫస్ట్ నోడ్ తో కనెక్ట్ అయి ఉంటుంది, ఫస్ట్ నోడ్ యొక్క డేటాతో కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే అండి, ఇది సర్కులర్ లింక్ లిస్ట్. ఇప్పుడు సర్కులర్ లింక్ లిస్ట్ కి సంబంధించి ఆపరేషన్స్ చూస్తే కనుక మనకి ట్రావర్స్ ఉంటుంది. నెక్స్ట్ అంటే ఏ విధంగా జరుగుతుంది అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రావర్స్ తర్వాత ఏంటండి, ఇన్సర్టింగ్ కదండి. ఒక ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయడము అనేది ఎలా జరుగుతుంది అనేది మనము, అదే విధంగా డిలీటింగ్. ఓకే అండి, మనము ఈ 3 కేసెస్ రూపంలోని అంటే ఇన్సర్టింగ్ అనేది 2 ఎండ్ల ద్వారా, ఫస్ట్ ఎండ్ లాస్ట్ ఎండ్ ద్వారా, అదే విధంగా డిలీటింగ్ వచ్చేసి ఏదో ఒక ఎండ్ ద్వారా అని చెప్పుకున్నాం. ఓకేనండి, ఇప్పుడు మనం ఏం చెప్పుకుందాం అంటే కనుక ఇన్సర్ట్ చేయడం ఎలాగా అనేది చూస్తే కనుక మీకు సర్కులర్ లింక్ లిస్ట్ గురించి ఇక్కడ మనకి స్టెప్స్ లో డయాగ్రామాటిక్ రూపంలో ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు సర్కులర్ లింక్ లిస్ట్ బాగా అర్థమవుతుంది. ఓకేనండి, అంటే నల్ పాయింట్ అనేది ఎక్కడ ఉండదు మేడం. ఎందుకు అంటే ఇంకా లాస్ట్ నోడ్ అనేది ఉండదు కదా మన సర్కులర్ లింక్ లిస్ట్ లో, కాబట్టి ఇంకా నల్ పాయింట్ అనేది ఉండదు. ఇప్పుడు చూస్తే కనుక మనకి సర్కులర్ లింక్ లిస్ట్ లో చూస్తే కనుక ఇప్పుడు ఒక లిస్ట్ ని ఇక్కడ తీసుకుందాము. ఇప్పుడు ఇందాక ఏదైతే చెప్పారో అదే లిస్ట్ అనుకోండి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే కనుక కన్సిడర్ ఫస్ట్ ఇన్సర్ట్ చేయడానికి కానీ డిలీట్ చేయడానికి కానీ ఒక లిస్ట్ తీసుకోండి, ఒక సర్కులర్ లింక్ లిస్ట్ తీసుకోండి. ఏ అనేది తీసుకోండి. ఏ అనేది ఏరియాస్ సర్కులర్ లింక్ లిస్ట్. సర్కులర్ లింక్ లిస్ట్ అంటే కదా ఏ అనేది సర్కులర్ లింక్ లిస్ట్. దీనికి ఇప్పుడు నోట్స్ ఇన్సర్ట్ చేస్తాం మనం. ఏ అనేది సర్కులర్ లింక్ లిస్ట్. ఇక్కడ చూసుకుంటే కనుక ఇప్పుడు మనకి ఇప్పుడు ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్సర్టింగ్ ఏ నోట్, ఇన్సర్టింగ్ యాన్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయండి. ఆ ఎలిమెంట్ వచ్చేసి ఎన్ మాట, ఎన్ టు ది. ఇప్పుడు ఎక్కడ అంటే కనుక ఈ సర్కులర్ లిస్ట్ లింక్ లిస్ట్ కి ఈ లిస్ట్ కి లెఫ్ట్ లో ఉంటుంది. టు ది లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది లిస్ట్. అంటే ఫస్ట్ నోడ్ కింద ఫస్ట్ నోడ్ ని సర్కులర్ లింక్ లిస్ట్ కి యాడ్ చేస్తే కనుక ఒక ఎలిమెంట్ ని అంటే ఒక నోడ్ అనమాట. నోడ్ యాడ్ చేసే దాన్ని ఎలిమెంట్ అనేసి అంటారు అనమాట. చూడండి ఇక్కడ ఇన్సర్టింగ్ అండ్ ఎలిమెంట్ ఎన్ అనే దాన్ని టు ది లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది లిస్ట్. లిస్ట్ కి లెఫ్ట్ సైడ్ లో అంటే ఈ సైడ్ లో లెఫ్ట్ లో అంటే హెడర్ తర్వాత ఫస్ట్ నోడ్ కింద. ఓకేనండి, లేదా ఫస్ట్ నోడ్ కింద ఇన్సర్ట్ చేయడం గురించి చూద్దాం. చూస్తే కనుక స్టెప్స్ రూపంలో నేను రాసుకుంటూ వెళ్తాను, వినండి. స్టెప్ 1 ఇక్కడ మనకు సరిపోతాము. చూడండి మీరు ఇక్కడ స్టెప్స్ రూపంలో చూపిస్తాను. స్టెప్ 1 ఏంటి అంటే ఫస్ట్ కాల్ చేయండి. అంటే ప్రోగ్రామ్ లో మనకి కాల్ గెట్
నోడ్ ఆఫ్ ఎక్స్ అంటే నోడ్ తీసుకుంటాం అంటే ఫస్ట్ దీన్ని కామెంట్ రూపంలో రాస్తాం. దీని అర్థం ఏంటంటే క్రియేట్ ఏ నోడ్ ఎక్స్. దీని అర్థం ఏంటి అంటే కనుక ఏ నోడ్ ఎక్స్ అంటే ఒక నోడ్ని తీసుకుంటాం అన్నమాట. ఫస్ట్ క్రియేట్ చేస్తాం, దాన్ని కాల్ గెట్ నోడ్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం అన్నమాట. అంటే ప్రోగ్రామ్లో ఉన్న ఈ ఫంక్షన్ ఈ మెథడ్ రూపంలో చెప్తున్నాను అన్నమాట. కాబట్టి ఇక్కడ చూస్తే కనుక ఆ నోడ్ ఏంటి అంటే కనుక ఆ నోడ్ ఏంటంటే కనుక ఇక్కడే వేస్తున్నాను. అంటే కొత్త నోడ్ తీసుకున్నాను. ఆ నోడ్కి నోడ్ ఎక్స్. ఓకే అండి, ఈ నోడ్ మరి నోడ్ ఎక్స్ అనే దాన్ని తీసుకున్నాను. దీని అర్థం ఫస్ట్ స్టెప్ లో కాల్ గెట్ నోడ్ ఆఫ్ ఎక్స్ అంటే క్రియేట్ నోడ్ని క్రియేట్ చేశాను ఎక్స్ అనే నోడ్. ఓకే, స్టెప్ 2 చూద్దాం. స్టెప్ 2 చూస్తే కనుక ఇక్కడ డేటా ఇస్తున్నాను. డేటా ఆఫ్ ఎక్స్ అంటే నోడ్కి ఈ నోడ్ ఎక్స్ అనే నోడ్కి డేటా అనేది ఏంటంటే డేటా ఎలిమెంట్ ఎన్ కాబట్టి ఎన్. ఓకే అండి, డేటా ఆఫ్ ఎక్స్. దీని కామెంట్ గా రాస్తే కనుక ఇన్సెట్ ఎన్ యాజ్ డేటా ఇన్ నోడ్ ఎక్స్. ఓకే అండి, చూడండి ఫస్ట్ నోడ్ని తీసుకున్నాము. నోడ్లో డేటా తీసుకున్నాం. డేటా ఆఫ్ ఎక్స్. డేటా అనేది డేటా కదా, నోడ్కి డేటా ఫీల్డ్ కాబట్టి డేటా ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్. ఎన్ అనే ఎలిమెంట్ కాబట్టి ఎన్ తీసుకున్నాను. దీని అర్థం ఏంటంటే కనుక చూడండి, దీని అర్థం ఏంటి, ఈ నోడ్ ఎక్స్ అనే దాంట్లో నోడ్ ఎక్స్ అనే నోడ్లో డేటా ఎలిమెంట్ ఎన్ అని తీసుకున్నాను. ఓకే, ఇది స్టెప్ 2. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే కనుక ఇప్పుడు ఒక నోడ్ని ఏదైతే నోడ్ ఉందో ఈ నోడ్ని ఏ అనేది ఇక్కడ తీసుకున్నాం కదా, ఏ అనేది సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటున్నాం కదా, ఆ సర్క్యులర్ లింక్ లిస్ట్ కూడా తీసుకుని దాన్ని ఈ నోడ్ని యాడ్ చేయడం అనేది ఇప్పుడు మనం చూద్దాం. స్టెప్ 3 స్టెప్ 4 రూపంలో. ఓకే, నేను ఎక్కడితో మీకు అర్థమైంది అనుకుంటాను. దీంతో నేను అరేంజ్ చేస్తాను. నెక్స్ట్ మరి స్టెప్ 3 స్టెప్ 4 ఇక్కడ మీకు అర్థం కాదు కాబట్టి నేను ఈ రెండాటిని అరేంజ్ చేస్తున్నాను. ఓకేనండి, చూడండి ఒకసారి. ఒక నోడ్ని తీసుకున్నాము, గెట్ నోడ్ అనే దాన్ని తీసుకున్నాము, క్రియేట్ చేసాము. ఇది నోడ్ ఎక్స్ మనం. ఇది రెండో పాయింట్ ఏంటంటే కనుక నోడ్లోకి ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసాము. డేటా ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్. ఓకే అండి, ఇప్పుడు ఈ నోడ్ ఏదైతే ఉందో ఇది కొత్త నోడ్ మనం క్రియేట్ చేసిన నోడ్. ఈ నోడ్ని ఈ ఎక్స్ అనే నోడ్ని ఇక్కడ మనం దేనికి లెఫ్ట్ సైడ్ లో కలుపుతున్నాము, ఏ అనేది సర్క్యులర్ లింక్ లిస్ట్ కాబట్టి ఆ సర్క్యులర్ లింక్ లిస్ట్ కి లెఫ్ట్ సైడ్ ని నోడ్ ని ఇన్సర్ట్ చేయడం అనేది చూద్దాం. ఓకేనండి, అంటే ఏ అనేది కూడా ఇక్కడ వేసుకుంటాము. దాన్ని కూడా స్టెప్ 3 స్టెప్ 4 రూపంగా యాడ్ చేస్తే ఎలా వస్తుంది అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ చూస్తే కనుక మనకి స్టెప్ 3 చూడండి. స్టెప్ 3 ఏంటి అంటే కనుక లింక్ ఆఫ్ ఎక్స్. అంటే ఏదైతే నువ్వు లింక్ ఆఫ్ ఎక్స్ అంటే ఏదైతే కొత్త నోడ్ నువ్వు క్రియేట్ చేసుకున్నావో దాని యొక్క లింక్ ఆఫ్ ఏ అనేది సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటున్నాం కదా, దాన్ని కలుపుకుంటున్నాడు. ఓకే అండి, ఏంటంటే ఫస్ట్ కాబట్టి ఇలా కలుపుకుంటున్నాడు. దీని అర్థం ఏంటి అంటే కామెంట్ లో రాస్తున్నాను. assign the link of ఏ అనేది సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటండి. where n అడ్రస్ ఆఫ్ n అనేది ఏంటి, డేటా ఎలిమెంట్ కదండి. n యొక్క అడ్రస్ ఆఫ్ నోడ్ ఎక్స్. దీని డయాగ్రామ్ గా రాస్తున్నాను చూడండి. దీని డయాగ్రామ్ గా రాసుకున్నప్పుడు ఇక్కడ చూడండి వేస్తున్నాను నేను. ఏ అనేది ఇక్కడ ఏంటంటే సర్క్యులర్ లింక్ లిస్ట్ కదా, దాన్ని వేస్తున్నాను. ఏ అనేది
సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ని వేస్తున్నాను. ఎందుకంటే మనం తీసుకున్నాం కదా ఫస్ట్ లోని ఏంటి కన్సిడర్ ఏ యాజ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అని చెప్పేసి ఇప్పుడు దాన్ని వేస్తున్నాం అన్నమాట. ఓకేనండి, ఇది ఇక్కడ ఏ అనేది ఏంటి ఏ మాట, ఇది సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఈ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ఇదిగోండి, ఇది సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ మాట. ఓకే అండి, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ కాబట్టి దీన్ని ఏమంటున్నాము ఏ అనేది సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఇప్పుడు ఏ అనేది సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ కి ఏం చేశానండి, నేను కొత్త నోడ్ ఒకటి తీసుకున్నాను. ఏ నోడ్ అది ఎక్స్ అనే నోడు. ఓకే అండి, నోడ్ ఎక్స్ అనే నోడ్ తీసుకుని నాకు ఒక డేటా ఎలిమెంట్ ని ఇచ్చాను. ఓకే అండి, ఇప్పుడు ఇది ఏంటంటే కనుక అసైన్ టు సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. చూసారా అండి, ఇప్పుడు ఏం చేసాం, ఇన్సర్టింగ్ యాన్ ఎలిమెంట్ ఎన్ టు ది లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఈ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ కి లెఫ్ట్ సైడ్ లో ఈ నోడ్ ఎక్స్ అని లేదా ఎన్ అనే ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేసాము. ఎన్ అనే ఎలిమెంట్ అంటే ఏంటంటే కనుక ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాం ఎన్ ఎలిమెంట్ అంటాం, కానీ అది ఎలిమెంట్ ఒకటే అవ్వదు కదా, ఎలిమెంట్ తో కలిపి ఉన్న నోడ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. దీని అలాగే లింక్ ఆఫ్ ఎక్స్ అనేది లింక్ ఆఫ్ ఏ అనేది మనం తీసుకున్నాం ఫస్ట్ కన్సిడర్ ఏ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఓకే అండి, దీని అర్థం ఏంటి, అసైన్ ది లింక్ ఆఫ్ ఏ అనేది ఏంటంటే ఇక్కడ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అనేది అసైన్ చేయబడుతుంది లింక్ ఆఫ్ దేనికి ఎన్ అనే దానికి నోడ్ ఆఫ్ ఎక్స్ కి. ఓకేనండి, ఇప్పుడు చూస్తే కనుక ఏమైందండి, చూస్తే కనుక స్టెప్ 4 ఏమైంది అంటే కనుక స్టెప్ 4 ఏమవుతుంది, లింక్ ఆఫ్ ఏ అనేది ఏదైతే ఉందో అంటే ఇది లింక్ ఆఫ్ ఏ ఏదైతే ఉందో దీని యొక్క లింక్ మన ఏ యొక్క అంటే సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ యొక్క లింక్ ఏదైతే ఉందో ఇది ఏమవుతుందంటే ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. ఎక్స్ అంటే నోడ్ ఎక్స్. ఓకే అండి, ఇప్పుడు దీన్ని రాస్తున్నాను ఎలా అంటే చూడండి, ఇక్కడ రాస్తున్నాను ఎలా అంటే కనుక ఎన్ ఇది నోడ్ ఎక్స్ మాట. ఈ నోడ్ ఎక్స్ అనేది దేంతో కనెక్ట్, ఇదేంటి ఏంటంటే లింక్ ఆఫ్ ఏ కాబట్టి వేస్తున్నాను నేను. ఇదేమో సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ కి సంబంధించి ఇది లాస్ట్ నోడ్ అయిన ఏ. లింక్ ఆఫ్ ఏ చూడండి, లింక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎక్స్ నోడ్. ఓకేనండి, ఎక్స్ నోడ్. దీన్ని ఇదే ఏంటి అంటే కనుక చూసారా, ఇప్పుడు ఏమైంది, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ కి ఒక నోడుని లేదా ఒక ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయవలసి వచ్చినప్పుడు ఆ నోడ్ని లెఫ్ట్ సైడ్ లో ఆ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ కి లెఫ్ట్ సైడ్ లో యాడ్ చేయడానికి సంబంధించిన అల్గారిథం అన్నమాట. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కనుక ఇప్పుడు ఎండింగ్ లో ఇప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ చేసాం కదా, ఈ నోడ్ లాస్ట్ లో ఇన్సర్ట్ చేస్తే ఏ విధంగా అవుతుంది అన్నది చూద్దాం. ఓకేనండి, కాబట్టి ఇప్పుడు మళ్ళా చెప్పేస్తున్నాను ఇక్కడ పోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇన్సర్టింగ్, ఇక్కడ మనము సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ లో ఏముంటుంది అంటే కనుక సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ఇన్సర్ట్ చేయడం అనేది ఉంది. ఇక్కడ చూస్తే కనుక రెండోది ఇన్సర్టింగ్ యాన్ ఎలిమెంట్ ఎన్ టు ది రైట్ అండ్ ఆఫ్ ది లిస్ట్. ఓకేనండి, ఇప్పుడు సేమ్ ఏంటి అంటే కనుక స్టెప్ 1 సేమ్ ఏంటి, కాల్ అంటే ఫస్ట్ నోడ్ తీసుకుంటాను, కాల్ గెట్ నోడ్ ఆఫ్ ఎక్స్ అనే నోడ్ క్రియేట్
ఏ న్యూ నోడ్ కొత్త నోడ్ ఎక్స్ అనే దాన్ని క్రియేట్ చేసాము. ఓకేనండి. స్టెప్ 2 చూడండి. స్టెప్ 2 చూస్తే ఇప్పుడు దానికి డేటా ఆఫ్ ఎక్స్ కి ఆ నోడ్కి డేటా ఆఫ్ ఎక్స్ అనే దానికి లింక్ ఆఫ్ ఏ డేటా ఆఫ్ ఎక్స్ కి ఎన్ అనే దాన్ని ఎన్ అనే ఎలిమెంట్ ఇచ్చాము. ఇక్కడ ఏంటి ఇన్సైడ్ డేటా ఎన్ ఇన్ నోడ్ ఎక్స్ అంటే ఏంటి ఒక నోడ్ని క్రియేట్ చేసి న్యూ నోడ్ ఈ న్యూ నోడ్కి ఎన్ అనే డేటాని ఇచ్చాము. ఓకేనండి. ఒక నోడ్ని క్రియేట్ చేసాం. ఆ నోడ్ యొక్క డేటాకి ఎన్ అనే దాన్ని ఇచ్చాము. ఎన్ అనే ఎలిమెంట్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు స్టెప్ 3 కూడా ఇక్కడే రాసేస్తున్నాను మీకు అర్థమయ్యే విధంగా. ఇక్కడ నేను కొంచెం దీన్ని ఇక్కడ పక్కన రాస్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ వేయాలి కాబట్టి. ఇది న్యూ నోడ్ ఆఫ్ ఎక్స్ కి ఎన్ అనే ఎలిమెంట్ని ఇచ్చాను. స్టెప్ 3 ఏంటంటే కనుక ఎక్కడ ఇది రైట్ సైడ్ లో ఇన్సర్ట్ చేయాలి కాబట్టి లింక్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి ఈ నోడ్ యొక్క లింక్ ఏదైతే ఉందో. ఓకేనండి. లింక్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లింక్ ఆఫ్ ఏ అంటే దీని యొక్క నోడ్తో ఏమవుతుంది ఏ అంటే కన్సిడర్ అవుతుంది. దీని అర్థం ఏంటంటే రాస్తాను. దీని అర్థం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ వేసేస్తాను. ఇదే అనుకోండి నోడ్ లింక్ ఆఫ్ నోడ్ ఎక్స్ ఇది అనుకోండి. దీని యొక్క దానిలో ఇక్కడ లింక్ ఆఫ్ ఎక్స్ అనేది లింక్ ఆఫ్ ఏ అనేది అంటే సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ఉంది. ఏ అంటే సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఓకేనండి. ఇది సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అన్నమాట. ఇదేంటిది ఏ అనేది సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. చూడండి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ఏతో ఏ. ఓకేనండి. లింక్ ఆఫ్ ఏ ఇది లింక్ ఆఫ్ ఏ. ఏమంటున్నాడు లింక్ ఆఫ్ ఎక్స్ అంటే లింక్ ఆఫ్ ఎక్స్ అంటే న్యూ నోడ్ యొక్క ఎక్స్. ఇది న్యూ నోడ్ కదండి. న్యూ నోడ్ ఎక్స్ మాట ఎక్స్ అనే నోడ్ ఎక్స్ అనే నోడ్ యొక్క లింక్తో ఏది కనెక్ట్ అయ్యింది లింక్ ఆఫ్ దీన్ని ఈ విధంగా వేయాలి. దీన్ని ఈ విధంగా ఉంటుంది సర్క్యులర్ లిస్ట్ ఈ విధంగా ఉంటుంది కదా. దీంతో ఇది కనెక్ట్ అయ్యింది. ఓకేనండి. ఇది స్టెప్ 3 ఏంటంటే కనుక లింక్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లింక్ ఆఫ్ ఏ. ఎక్స్ అంటే కొత్త నోడు మనం క్రియేట్ చేసుకున్న కొత్త నోడు డేటా ఎలిమెంట్తో ఉన్న కొత్త నోడు. అది కొత్త నోడ్ అనేది లింక్ ఆఫ్ ఏలో కనెక్ట్ అయి ఉంది. ఓకేనండి. ఇప్పుడు దీన్నే చూస్తే కనుక మనకి ఏదైతే ఉందో దీన్ని కొంచెం మనము మళ్ళీ చూద్దాం. స్టెప్ 4 స్టెప్ 5 రూపంలో చూద్దాం. ఇప్పుడు చూస్తే కనుక స్టెప్ 4 ఏంటంటే కనుక లింక్ ఇప్పుడు ఏదైతే ఉందో లింక్ ఆఫ్ ఏ ఏదైతే ఉందో అంటే లింక్ ఆఫ్ ఏ అంటే లింక్ ఆఫ్ ఏ అంటే ఈ సర్క్యులర్ లింక్ లిస్ట్ యొక్క లింక్ ఏదైతే ఉందో అది ఈక్వల్ టు డయాగ్రామ్ రూపంలో చూస్తున్నాము మీకు అర్థమవుతుంది. ఈక్వల్ టు ఎక్స్ అంటే ఓకే అండి. దీన్ని కామన్ గా రాస్తున్నాను. లింక్ ఆఫ్ ఏ మీన్స్ అసైన్ టు నోడ్ ఎక్స్. ఓకేనండి. దీన్నే చూస్తే కనుక డయాగ్రామ్ రూపంలో చూస్తే కనుక నోడ్ ఎక్స్ ఏదైతే ఉందో దీని ముందు రూపంలో చూద్దాము. ఇది ఏంటంటే కనుక నోడ్ ఎక్స్. ఇది నోడ్ మొత్తం నోడ్ ఎక్స్. ఈ నోడ్ ఎక్స్ యొక్క చూద్దాం ఏ రాస్తున్నాం కదా లింక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు లింక్ ఆఫ్ ఏ అంటే రాస్తున్నాను నేను. లింక్ ఆఫ్ ఏ అంటే ఏ వేస్తున్నాను సర్క్యులర్ లింక్ లిస్ట్ ని
సర్కులర్ లింక్డ్ లిస్ట్ ఇదండి. ఇందాక చేసిందే సర్కులర్ లింక్డ్ లిస్ట్ ఇది. ఏ అనేది సర్కులర్ లింక్డ్ లిస్ట్ కాబట్టి ఇది ఎలా ఉంది అంటే కనుక చూస్తే కనుక ఇది ఎలా కనెక్ట్ అయింది, ఇది చూడండి లింక్ ఆఫ్ ఏ అంటే ఇది ఏ కదండి, సర్కులర్ లింక్డ్ లిస్ట్ ఏ. ఇది లింక్ ఆఫ్ ఏ ఏదైతే ఉందో, లింక్ ఆఫ్ ఏ ఏదైతే ఉందో, లింక్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది ఎక్స్ అనే నోడ్కి కనెక్ట్ అయింది. ఓకేనండి, ఇందాక డయాగ్రామ్కి దీనికి డిఫరెన్స్ చూడండి. ఓకేనండి, ఇందాక వచ్చేసరికి సర్కులర్ లింక్డ్ లిస్ట్ వేసుకున్నాము, దాంతో ఇది కనెక్ట్ అయింది అని చెప్తాము. చాలా చక్కగా లింక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అంటే కనెక్ట్ అయింది. ఇప్పుడు ఏమైందంటే కనుక ఇప్పుడు ఏమవుతుంది, ఆ సర్కులర్ లింక్డ్ లిస్ట్ ఏదైతే ఉందో అదే నోడ్కి కనెక్ట్ అయింది అని అర్థం రాస్తాం. అంటే స్టెప్ 5 వేస్తున్నాం. ఓకేనండి, స్టెప్ 5 ఏంటంటే ఆ నోడ్ లాస్ట్ టైప్ అయిందని చూపించడం. స్టెప్ 5 ఏంటి, ఏ ఈక్వల్ టు అంటే సర్కులర్ లింక్డ్ లిస్ట్ ఈక్వల్ టు ఎక్స్. దీని అర్థం ఏంటి, సెట్ చేసేసాం. సెట్ నో ఎక్స్ యాజ్ ఏ. ఏ కింద అయితే ఇంకా నోడు అంటే ఎలా ఉంది, ఇదో నోడు సర్కులర్ లింక్డ్ లిస్ట్ కి సంబంధించిన నోడు, ఇదొక నోడు. ఈ సర్కులర్ లింక్డ్ లిస్ట్ యొక్క నోడు ఈ కొత్త నోడ్తో కనెక్ట్ అయిపోయింది కాబట్టి రెండు ఈక్వల్ అయిపోయి ఇది అన్నమాట. ఇది మొత్తం అంతా ఏంటి, నోడ్ ఎక్స్ మాట. ఓకేనండి, నోడ్ ఎక్స్. ఇప్పుడు దీని యొక్క అంటే మొత్తం కనెక్ట్ అయిపోయి ఏమైంది, ఇదంతా కూడా ఏ కిందే అంటే సర్కులర్ లింక్డ్ లిస్ట్ కిందే అయ్యింది. ఇప్పుడు ఏమైంది, కొత్త నోడ్ ఎక్సెప్ట్ అయిపోయింది కదా, దీనికి ఇంకేముంటుందంట, ఏ ఏదైతే ఉందో అంటే సర్కులర్ లింక్డ్ లిస్ట్ యొక్క లింక్ ఎలా స్పష్టంగా కనెక్ట్ అయింది. ఓకేనండి, ఇది ఇన్సర్షన్ అన్నమాట. ఓకేనండి, ఇక్కడ ఏంటి అంటే కనుక ఒక నోడ్ని ఫస్ట్ ఈ సర్కులర్ లింక్డ్ లిస్ట్ కి ఫస్ట్ నోడ్ని యాడ్ చేస్తుంది, రెండోది ఏంటంటే లాస్ట్లో యాడ్ చేస్తాయి. ఓకేనండి, ఫస్ట్లో యాడ్ చేస్తే ఏమైంది, ఫస్ట్లో యాడ్ చేసినాం అంటే కొత్త నోడ్ తీసుకున్నాం, ఆ కొత్త నోడు ఏ అనేది తీసుకుని ఒక సర్కులర్ లింక్డ్ లిస్ట్ దీనికి ఫస్ట్ యాడ్ చేసాము. ఇప్పుడు ఏం చేసాము, ఒక కొత్త నోడ్ తీసుకుని ఎక్స్ అనేది దాన్ని లాస్ట్ మన సర్కులర్ లింక్డ్ లిస్ట్కి లాస్ట్లో యాడ్ చేసామంట. ఓకేనండి, ఇప్పుడు చూస్తే కనుక డిలీషన్ కదండి. ఈ డిలీషన్ ఏంటంటే కనుక ఒక అలగంట రూపంలో చెప్పుకున్నాము. ఈ డిలీషన్ ఏంటంటే కనుక ఇది ఒక ఫస్ట్లోనే ఆ నోడ్ని డిలీట్ చేయడం అనేది చేస్తాం. ఓకేనండి, ఇప్పుడు ఏ తీసుకోండి ఒక సర్కులర్ లింక్డ్ లిస్ట్ లేదా డిలీషన్ మొత్తాన్ని చెప్తాం. ఇక్కడ ఏ అవసరం లేదు, అవసరం లేదు. డిలీషన్ అంతా కూడా చెప్పుకున్నాము అల్గారిథం రూపంలో. చూడండి, అంటే 3 క్వాంటిటీ రూపంలో చెప్పుకుంటున్నాము. ఇన్సెక్షన్ లెఫ్ట్ సైడ్ సర్కులర్ లింక్డ్ లిస్ట్కి నోడ్ ఇన్సెక్ట్ అవ్వడం లెఫ్ట్ సైడ్లో ఉంది, అదేవిధంగా రైట్ సైడ్లో ఉంది. అంటే డిలీషన్ అనేది లెఫ్ట్ సైడ్లో డిలీట్ చేయండి. టు డిలీట్ ది లెఫ్ట్ నోడ్ ఏదైతే ఉందో, సారీ లెఫ్ట్ మోస్ట్ నోడ్, లెఫ్ట్ సైడ్ ఏదైతే నోడ్ ఉందో దాన్ని ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ ఏ అనేది సర్కులర్ లింక్డ్ లిస్ట్ కదండి, ఆ సర్కులర్ లింక్డ్ లిస్ట్ నుంచి లెఫ్ట్ మోస్ట్ లో ఉన్న నోడ్ని ఇన్సర్ట్ చేయడానికి, డిలీట్ చేయడానికి సెట్ ఇక్కడ టీఎంపీ టెంపరరీగా టు ది లెఫ్ట్ మోస్ట్ నోడ్. ఓకేనండి, దీనికి ఏంటంటే కనుక స్టెప్ 1 ఏంటంటే కనుక పీటీఆర్ అనే దాన్ని తీసుకుని అంటే పాయింట్ అన్నమాట, లింక్ ఆఫ్ ఏ. ఓకేనండి, దీని అర్థం ఏంటి అంటే కనుక సర్కులర్ లింక్డ్ లిస్ట్ యొక్క
పాయింటర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోమని చెప్తున్నారు పీటీఆర్. దీని అర్థం ఏంటంటే ఇక్కడ రాసిన కామెంట్లో assign the address of assign the address of node A అంటే సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అనే ఏ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో అది ఇంటూ పాయింటర్ పీటీఆర్ అంటే అసైన్ చేయండి పీటీఆర్ని దేనికి లింక్ ఆఫ్ ఏ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ యొక్క ఏ. ఓకేనండి, దీని అర్థం ఏంటంటే డయాగ్రామ్లో కూడా చూస్తున్నాను. అసైన్ చేయండి పీటీఆర్ పాయింటర్. ఓకేనండి, ఇది దేనికి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ఏ. సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ మీద ఏ అనేది ఇక్కడ ఇది ఏ మాట్లాడి ఏ అనే దానికి పీటీఆర్ అడ్రస్ పీటీఆర్ పాయింటర్ని అసైన్ చేయండి అంటే. ఇప్పుడు స్టెప్ 2 ఏంటి అంటే కనుక స్టెప్ 2 దగ్గర వేస్తున్నాను చూడండి, ఎందుకంటే నెక్స్ట్ నేను డయాగ్రామ్ కూడా వేయాలి కాబట్టి. అంటే ఫస్ట్ ఏంటంటే కనుక దీని అర్థం ఏంటంటే సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ తీసుకుంటున్నాం కదా, ఆ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ పీటీఆర్ అనే దాన్ని ఈక్వల్ ఏంటంటే ఈ నోడ్ పీటీఆర్ అంటే ఈ లింక్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఓకేనండి, పీటీఆర్ కూడా ఇంకోటి చేయండి. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే స్టెప్ 2 డేటా ఆఫ్ పీటీఆర్ డేటా ఆఫ్ పీటీఆర్ అంటే ఇది ఏమవుతుంది అప్పుడు ఫస్ట్ నోడ్ అయిపోతుంది కదా. డేటా ఆఫ్ పీటీఆర్ అంటే డేటా ఎలిమెంట్ ఏం లేదు మనకి, అంటే బట్ నోడ్ అనేది డిలీట్ అయిపోతుంది కదా. ఓకేనండి, అర్థమైందండి. డేటా ఆఫ్ పీటీఆర్ అన్నామంటే ఏంటంటే ఇదేంటి అడ్రస్ ఒకటే ఉందంటే డేటా ఎలిమెంట్ డిలీట్ అయిపోయిందనే కదా అర్థం. ఓకే అండి, డేటా ఆఫ్ పీటీఆర్ దీని అర్థం ఏంటంటే రాస్తాను స్టోర్ ది డేటా ఏదైతే ఉందో అది విచ్ ఈజ్ అది ఏదైతే ఉందో అది విచ్ ఈజ్ రిఫర్డ్ బై ది పాయింటర్ అంటే ఏంటి ఎలిమెంట్ డిలీట్ అయిపోయింది అని అర్థం అన్నమాట. దీన్ని పీటీఆర్ అనే వేరు ఏదైతే ఉందో అది టెంపరరీగా తీసుకోమంటున్నమాట. దీన్ని డయాగ్రామ్ లో కూడా వేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏంటంటే పీటీఆర్ అనేది ఉంది కదా, ఈ పీటీఆర్ అనేది ఈ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్కి సేమ్ ఇలాగే అసైన్ చేసాం కదా పీటీఆర్ని. ఇప్పుడు ఏంటి అంటే కనుక డేటా ఆఫ్ పీటీఆర్ అంటే కనుక దీన్ని టెంపరీగా టెంపరీ వేరియబుల్లో తీసుకోమంటున్నాను మనం. డేటా ఆఫ్ పీటీఆర్ ఓకేనండి, అంటే టెంపరీగా ఒక దాన్ని తీసుకుని దాంట్లోకి డేటా ఆఫ్ పీటీఆర్ని పంపించమంటున్నాడు. అంటే ఇది తీసేయడం మనకి అర్థం చూడండి. డేటా ఆఫ్ పీటీఆర్ అంటున్నాడు, ఇక్కడ లింక్ చేసిన డేటా ఆఫ్ పీటీఆర్ అంటున్నాడు. ఇక్కడ డేటా ఎలిమెంట్ లేదు, దీని మొత్తాన్ని టెంపరీగా కూడా తీసుకున్నాం కదా అందులో పంపించేయమంటున్నాడు. అంటే ఏంటి దీని మొత్తాన్ని తీసివేయడం అన్నమాట. ఓకేనండి, దీన్ని ఇప్పుడు స్టెప్ 3 స్టెప్ రూపంలో చూపిస్తాను. 3, 4 ఓకేనండి. 3, 4 చూస్తాను మీకు. 3 and 4 చూస్తే కనుక మీకు స్టెప్ 3 ఏమైంది ఇప్పుడు లింక్ ఆఫ్ ఏ అంటే సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ యొక్క ఏ ఏదైతే ఉందో అది లింక్ ఆఫ్ పీటీఆర్. ఓకేనండి, లింక్ ఆఫ్ పీటీఆర్ దీని అర్థం ఏంటి, దీని మొత్తాన్ని కూడా చూస్తున్నాను అన్నమాట. లింక్ ఆఫ్ సెట్ లింక్ ఆఫ్ ఏ యాస్ లింక్ ఆఫ్ పీటీఆర్. ఓకేనండి, దాన్ని చూస్తే కనుక ఏమైంది ఇక్కడ లింక్ ఆఫ్ ఏ ఏదైతే ఉందో అది లింక్ ఆఫ్ పీటీఆర్ అంటున్నాం. అంటే మొత్తం డిలీట్ అయిపోయింది.
దాన్నే ఒక డయాగ్రామ్ రూపంలో చూపిస్తున్నాను కదా. పీటీఆర్ అనే ఇది ఏ అనే దాంట్లో పీటీఆర్ అనే నోడ్ ఏ అనే సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో అసైన్ అయితే కదండి. దీని అర్థం ఏ, ఇది ఏ. అంటే డిలీట్ చేశాను అన్నాను కదా, డిలీట్ చేసిన దాన్ని చూపిస్తున్నాను అన్నమాట. ఈ ఎగ్జాంపుల్ లింక్ ఆఫ్ ఏ ఏదైతే ఉందో, ఈ లింక్ ఆఫ్ ఏ ఏదైతే ఉందో అది దీని యొక్క లింక్ ఆఫ్ పీటీఆర్ గా కనెక్ట్ అయినప్పుడు ఈ విధంగా తీసివేయబడింది అన్నమాట. తీసివేయబడింది. ఇప్పుడు దీన్నే చూస్తే కనుక కాల్ చేయమంటాడు. స్టెప్ 4 కాల్ రిటర్న్ అనే దానికి అంటే ఏదైతే ఉందో దాన్ని చూపించమంటున్నాడు కదా. చూపించినప్పుడు ఏం మిగిలింది కదా, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ మిగిలిందే చూపిస్తాను. ఏ ఇది ఏ ఇప్పుడు రిటర్న్ అంటాం కదా, ఏదైతే తీసివేయబడిందో రిటర్న్ చూపిస్తున్నాను అన్నమాట. రిటర్న్ చూపించడం పీటీఆర్ డిలీట్ చేసిన నోడ్ రిటర్న్ నోడ్ ఏదైతే ఉందో దానికి అవసరం అన్నమాట. రిటర్న్ నోడ్ పాయింటెడ్ బై పీటీఆర్ అని చెప్పేసి ఆ నోడ్ డిలీట్ చేయబడిన నోడ్ని చూపిస్తున్నాను పీటీఆర్. ఓకేనండి, ఇది మనకి డిలీషన్ అన్నమాట. డిలీషన్కి ఏంటి అంటే కనుక ఫస్ట్ టెంపరీగా ఒక టెంపరీ నోడ్ని తీసుకోమంటున్నాడు. టెంపరీ నోడ్ని తీసుకుని ఇప్పుడు ఏంటి అంటే కనుక లెఫ్ట్ సైడ్ ఆ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ఏదైతే ఉంది కదా దానికి లెఫ్ట్ సైడ్లో ఈ టెంపరీ నోడ్ని కింద అసైన్ చేసుకుని ఆ నోడ్ని అసైన్ చేసిన తర్వాత ఆ నోడ్ని డిలీట్ చేయమంటున్నాడు. అంటే ఓన్లీ లింకే ఉంటుంది. అంటే లింక్ ఉందంటే డేటా ఎలిమెంట్ డిలీట్ చేయబడింది అంటే ఏంటి, అక్కడ మనకి ఆ నోడ్ అనేది టెంపరీగా ఉంది. అదే నోడ్ అనేది పీటీఆర్ అంటే పాయింటర్ మాత్రమే ఉంది, లింక్ దానికి సంబంధించిన డేటా లేదు. డేటా లేనప్పుడు ఏమైందంటే కనుక దీన్ని మొత్తాన్ని తీసుకుని టెంపరీగా తీసుకోమంటున్నాడు. దీన్ని తీసిన తర్వాత దీన్ని ఆ ఏ అయితే ఏదైతే లింక్ ఉందో ఏ అనేది సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో ఈ పీటీఆర్ని కనెక్ట్ చేయమంటారు. కనెక్ట్ చేసినప్పుడు ఈ విధంగా అయిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు లింక్ ఆఫ్ ఏ ఏదైతే ఉందో అది ఎక్స్ అంటున్నారు. అదే ఎక్స్ అంటే ఏంటంటే కనుక తీసివేయబడింది. తీసివేయబడింది అంటే ఏం కనిపిస్తుంది, ఇంకా ఏదైతే మిగిలిందో సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అదే కనబడుతుంది. ఫస్ట్ నోడ్ డిలీట్ చేసింది. అంటే ఏమంటున్నారు కనుక లాస్ట్లో ఏదైతే మనం డిలీట్ చేయబడిందో దాన్ని రిటర్న్ చేయండి, చూపించండి అంటున్నాడు. కాబట్టి కాల్ రిటర్న్ పీటీఆర్, ఆ పీటీఆర్ నోడ్ని చూపించమాట డిలీట్ చేసిన. ఓకేనండి, ఇక్కడ ఏంటి అంటే కనుక ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇన్సర్ట్ చేసి మొత్తం చూపించమంటున్నాడు. డిలీట్ చేసినప్పుడు రిటర్న్ చేసి డిలీట్ చేసింది ఏదో అన్నది చూపించమంటున్నాడు. ఓకేనండి, ఇది మనకి చూస్తే కనుక మనకి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అన్నమాట అండి. ఓకేనండి, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ మీరు చూస్తే కనుక మనకి లింక్డ్ లిస్ట్ నుంచి సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ఇవి ఒకదానితో ఒకటి చూస్తే కనుక అసలు ఫస్ట్ లింక్డ్ లిస్టే చాలా కష్టము. సింగిల్ లింక్డ్ లింక్డ్ లిస్ట్నే సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటాం, చాలా టఫ్గా ఉంటుంది, అదే అర్థం అవడం కష్టం ఉంటుంది. ఇంకా డబుల్ లింక్డ్ లిస్ట్ ఇంకా సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ఇంకా. కానీ వీటిని అర్థం చేసుకుంటూ మనం ప్రిపేర్ మనం ప్రాక్టీస్ చేసుకుంటే కనుక చాలా ఈజీగా ఉంటుంది, మంచి సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి స్టూడెంట్స్ మరి చూడండి మీరు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనకి ఈ లింక్డ్ లిస్ట్ అనేది మనకు బాగా అర్థమైతే నెక్స్ట్ టాపిక్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి. అసలు చెప్పాలి అంటే ఫస్ట్ యూనిట్లో ఇచ్చిన ఈ లింక్డ్ లిస్ట్ అనేది చాలా టఫ్ సబ్జెక్ట్. ఓకేనండి, కానీ ఫస్ట్ యూనిట్లో మనకి ఇవ్వడం జరిగింది. ఇక ఏంటంటే కనుక ఈ లింక్డ్ లిస్ట్కి సంబంధించి మొత్తం అంతా కూడా మీరు బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఈ అల్గారిథమ్స్ అవి కూడా వీళ్ళకి సంబంధించి కూడా ఈ అల్గారిథమ్స్ బాగా ప్రాక్టీస్ అవుతాయి. అల్గారిథమ్స్లో ఏదైతే ఉందో అదే ప్రోగ్రామింగ్లో ఉంటుంది. ప్రోగ్రామింగ్ అనేది చాలా వరకు అడగడు, అల్గారిథమ్సే అడుగుతాడు. కానీ మీరు అల్గారిథమ్స్ అర్థమైనప్పుడు ప్రోగ్రామ్ రాయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనండి, కాబట్టి స్టూడెంట్స్ ఒకసారి ఏంటి అంటే కనుక మీరు ఇక్కడ మేము ఏదైతే క్లాసులు ఇక్కడ వీడియో క్లాసులు చెప్తున్నామో ఈ వీడియో క్లాసెస్ మీరు చాలా జాగ్రత్తగా వినండి. విని మీ దగ్గర ఏదో ఒక మెటీరియల్ పెట్టుకొని ఆ మెటీరియల్ని ఫాలో అవుతూ ఉండండి.
ఏదో ఒక మెటీరియల్ మీరు తీసుకుని, ఓకేనండి. మేము దీనికి సంబంధించిన నోట్స్ అంతా కూడా లాస్ట్లో మీకు అందజేయడం జరుగుతుంది. ఆ టైంకి మనకి లాక్డౌన్ అయిపోతే మీరు వస్తే మీకు బై హ్యాండ్ అవ్వడం జరుగుతుంది. లేదంటే కనుక ఈ విధంగానే మనము దానికి సంబంధించిన పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏమీ భయపడద్దు. ముందు క్లాసులు వింటూ సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోండి, ఓకేనండి. క్లాసులు వినండి, వినకపోతే మీరు ఏమీ రాయలేరు. ఇక ఏంటంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో మనకి వీడియో క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఇక మనకు కౌంట్ చేస్తాడు ఆల్రెడీ. ఏంటి అంటే కనుక మాకు ఆల్రెడీ ఇప్పటికి 1 month కిందే కౌంట్ చేస్తాడు. దాని ప్రకారంగా ఎగ్జామినేషన్స్ కూడా ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియో లెసన్స్ విని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వాలి, ఓకేనండి. మేము ఎందుకు ఇంత కష్టపడి వీడియోస్ తీసి పెడుతున్నాము అంటే కనుక మీకు ఇక్కడ ఏంటి అంటే కనుక మీరు ఇక్కడ లేరు, కానీ ఏంటంటే మీకు ఆల్రెడీ క్లాసులు జరిగిపోతున్నట్టుగానే లెక్చర్ చేయడం జరుగుతుంది యూనివర్సిటీ. దాని తగ్గట్టుగానే మీకు ఎగ్జామినేషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఏంటంటే కనుక వినండి, బాగా చూడండి, మీకు అర్థమైందే మళ్ళా తిప్పి చూడండి, వినండి. మీ దగ్గర మెటీరియల్ కూడా ఏదో రకంగా మీరు ఏ టెస్ట్ పేపర్స్ మీరు ఏదో రకంగా టెస్ట్ పేపర్స్ తీసుకున్నా సరే ప్రజెంట్ మీకు అర్థం అవడానికి దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి, ఓకేనండి. ఇక సెకండ్ ఇయర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి డేటా స్ట్రక్చర్స్ కొంచెం టఫ్గా ఉంటుంది. అర్థమైతే కనుక చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. అదే అండి ఈరోజు క్లాస్ వచ్చేసి, ఓకేనండి. మీరు వినండి, మొత్తం వీడియో అంతా కూడా మీరు జాగ్రత్తగా కొంచెం ఓపిక పెట్టుకుని వినాల్సి ఉంటుంది. ఈ వీడియో అంతటిని వింటూ మీకు అర్థం కాకపోతే మళ్ళీ వింటూ మీరు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే కనుక నేను చాలా వరకు అర్థమయ్యే విధంగానే చెప్పాను అని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ఏంటంటే కనుక అది మీరు అర్థం చేసుకోవడం, మీ యొక్క బుర్రను అక్కడ పెట్టి అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, ఓకేనండి. ఇందులో మనకు వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ ఏది బట్టి పెట్టడానికి అయితే ఉండదు, ఓకేనండి. ఎంత బట్టి పెడతాము అర్థం చేసుకోవడమే ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ వీడియోస్ మళ్ళీ వింటూ చూస్తూ, ఓకేనండి. ఇంకా చెప్పాలి అంటే కనుక ఇంకా వీటికి సంబంధించి మీకు యూట్యూబ్లో ఇంకా మంచిగా ఇంకా బాగా చెప్పే క్లాసెస్ కూడా ఉంటాయి. దీనికి సంబంధించి ఇంకా ఆన్లైన్ క్లాసెస్ అదే మనకి వీడియోస్ వాటిని కూడా మీరు ఉపయోగించుకోండి, ఓకేనండి. అంటే సబ్జెక్ట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి బోల్డెన్ సోర్సెస్ ఉంటాయి, వాటిని అన్నిటిని కూడా ఉపయోగించుకోండి, ఓకే అండి. సరే అండి, నెక్స్ట్ టాపిక్ ఇక్కడతో మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీటెడ్, ఓకేనండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్టాక్, క్యూస్, వాటి గురించి. అవి కొంచెం ఈజీగానే ఉంటాయి, ఈ లింక్డ్ లిస్ట్ అంతా లెందీగా ఉండదు. కాబట్టి నెక్స్ట్ క్లాస్ అయిన స్టాక్ అనే క్లాస్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము, ఓకేనండి. ఈ క్లాసెస్ వినండి, చూడండి. నెక్స్ట్ వచ్చేసి మన ఈ క్లాస్ నా క్లాస్ అనే కాదు, మన ఎంఆర్ కాలేజ్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ని యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఈ వీడియోస్ మీరు చూస్తూ ఇక సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఓకేనండి.